రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని భారతదేశంలోనే నగర ప్రణాళిక విభాగంలో చేపట్టిన అతిపెద్ద ప్రయోగంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం శీర్షికన ప్రచురించిన కథనంలో ఆంధ్రుల రాజధాని ప్రస్థానాన్ని సుదీర్ఘంగా వివరించింది. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని నగర నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పేర్కొంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులు అమరావతి నగర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కథనాన్ని రాశారు. ప్రసిద్ధ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపకల్పన చేసిన డిజైన్ ప్రకారం ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గ్రిడ్ తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ నగరంలో సుమారు 8 కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రభుత్వ భవనాల సముదాయం ఉంటుంది. మంచినీటి సరస్సు మధ్యలో ఎత్తైన శిఖరంతో కూడిన అసెంబ్లీ భవనం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సచివాలయ, పరిపాలనా కార్యాలయాలు 5 ఎత్తైన టవర్లలో ఉంటాయి. ఇవి 16,000 మంది ఉద్యోగులు పనిచేసుకునే విధంగా ఉంటాయి. అన్నిటికంటే ఎత్తైన టవర్లో సీఎం కార్యాలయం ఉంటుంది. దాని పైకప్పున హెలీప్యాడ్ నిర్మిస్తారు. నగరంలో 60% ప్రాంతాన్ని నీరు లేదా పచ్చదనంతో నింపాలని ప్రణాళిక రచించారు. ఇందులో సుమారు 3,000 కిలోమీటర్ల పొడవైన సైక్లింగ్ ట్రాక్లు ఉంటాయి. హైదరాబాద్లో ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు అమరావతికి కూడా సాంకేతిక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కు మారుపేరుగా మార్చడంతో పాటు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి క్వాంటం నిపుణులను తయారు చేయాలన్నది ఆయన ఆలోచన. నగరంలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. 156 క్యూబిక్ ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. 2029 చివరి నాటికి 88,000 మంది ఇంజనీర్లకు వసతి కల్పించే 8 టవర్లను నిర్మించాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.